సార్ ఇప్పుడు మనకి ఒకసారి బీపీ వచ్చింది అనుకోండి, దానికి లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాడాలని చెప్పేసి ఒక చిన్న అపోహ ఉంది. అది ఎంతవరకు నిజం? బేసికల్లీ బీపీ రెండు రకాలు, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే జెనెటిక్స్ కానీ కొన్ని జెనెటిక్స్ వల్ల రావడం బీపీ కానీ. సెకండరీ అనేది కొన్ని కారణాల వల్ల, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ ఇష్యూస్ కానీ, కొలెస్ట్రాల్ వల్ల కానీ, వీటి సెకండరీ అంటారు. సో బేసికల్లీ ఈ క్వశ్చన్ చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతారు, సార్ లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది బీపీ అంటే, మీరు ఒకసారి రాస్తే నేను లైఫ్ లాంగ్ వాడాలంటే. బీపీ అనేది క్యూరబుల్ డిజీజ్ కాదు, అంటే దాన్ని క్యూర్ చేసే డిజీజ్ కాదు, కంట్రోల్ చేసే డిజీజ్. అది ఎలా కంట్రోల్ చేస్తాము? సెకండరీ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఇస్తే బీపీ మందులు వాడాల్సిన అవసరం లేదు. ప్రైమరీ కాజ్ కొన్నిసార్లు జెనెటిక్ కాజ్, ఫ్యామిలీ హిస్టరీ, వంశపరంగా వస్తుందంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు దానికి. సపోజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ రిడక్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత సాల్ట్ 6 grams per day తీసుకోవడం, ఇలాంటివి చేస్తే ఇవి బీపీని కంట్రోల్ చేయొచ్చు. సో బీపీ అనేది కంట్రోలబుల్ డిజీజ్ కానీ క్యూరబుల్ డిజీజ్ కాదు.